ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 1 నుంచి 16 వరకు ఎలా ఉండదో చూద్దాం. విద్యార్థులు ముఖ్యమైన సూచన, నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 3 రోజులు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 4 of Cups ఇంకార్డు తీసుకుందాం. 5 of Wands ఇంకార్డు తీసుకుందాం. 3 of Swords. ప్రతి మనిషికి తప్పు చేసినప్పుడు కానీ తప్పు మాట మాట్లాడినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉండదు వాళ్ళకి. నేను చేసింది కరెక్ట్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్లో వాళ్ళు భ్రాంతిలో పడి ఉంటారు. ఈ సమయంలో మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎస్కేపిజం, పలాయనవాదాన్ని ఆశ్రయిస్తారు. సమాజానికి మనుషులు దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మీరు బయటికి చెప్పక్కర్లేదు అని మీరు అనుకుంటారు. నా ఇష్టం, నేను ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంటాను ఇంట్లో, నేను ఎవరితో మాట్లాడను. ఈ రకంగా మూర్ఖత్వంగా ఉండి కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు సమాజానికి మనుషులు ఒకటి అనుకుంటారు, అలా జరగదు. ఎవ్వరికీ జరగదు. ఎవరికి కూడా మనం అనుకున్న సమాజం ఉండదు. సమాజానికి కావాల్సిన మనం ఉంటామా? మనం కూడా ఉండం. అందువల్ల ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అది లేకపోతే డిసప్పాయింట్మెంటు. చిన్న మాట అంటే చేమంతుంటే ఏనుగంత ఊహించుకొని ఆందోళన పడిపోయి టెన్షన్ పెట్టేసుకుని ఏమైపోతుందని భయపడిపోయి, మేము జన్మరాశి శనిగ్రహ సంచారం ఉంది, కొంత వ్యతిరేకత ఉంటుంది, గ్రహస్థితి అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి, నలుగురితో కలిసి ప్రయత్నం చేయండి. మనసును బాధ పెట్టే సంఘటనలు జరుగుతాయి. ప్రతివాడు మీకంటే వయస్సులో స్థాయిలో చిన్నవాడు సలహాలు ఇస్తూ ఉంటారు. మీ తట్టుకల కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ నాకు చెప్తున్నారు, నిన్నదాకా చేతులు నా ముందు నుంచిన వాళ్ళు ఈవేళ నాకు సలహాలు చెప్తున్నారు ఏంటి అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీకు సహనంతో ఉండాలి. కూల్ కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా 3, 4, 5 తారీఖుల్లో ఎవరితో మాట్లాడద్దు అనవసరంగా. ఎవరిని మీ జోకులు వేసినా, మీతో సిల్లీగా మాట్లాడినా, పొరపాటు మాట్లాడినా, ఏం మాట్లాడినా కానీ మైండ్లో పెట్టుకోవద్దు. వాళ్ళ కర్మను వదిలేండి. వాళ్ళు అంతే. మీకు గౌరవం ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దు. గౌరవించవద్దు. మీరు మంచిగా ఉండండి. మీరు ఎక్స్ట్రా ఎవరికి గౌరవం ఇవ్వద్దు. ఎవరికి ఎలాంటి ప్రయారిటీ, ఎక్స్ట్రా ప్రయారిటీ లేదు, ఇవ్వద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, రెజెంట్, చారియట్, ఫ్యూచర్, స్టార్. ఇదే చెప్తుంది. మళ్ళీ మీ గతంలో కొంతమందికి కొన్ని ఊహించిన చిక్కులు, మీరు ఒకలాగా ఉంటుందని కూడా ఇంకోలాగా జరగడం, పరిస్థితులకు వ్యతిరేకత, కొంత చికాకులు. ప్రస్తుతం వచ్చేసరికి చారియట్ స్తబ్దంగా ఉండేది. మొదటి వారంతో స్తబ్దంగా ఉంటుంది. మీరు చేద్దాం అనుకున్నా కానీ, చేయాలనుకున్నా కానీ పరిస్థితులు అనుకూలంగా రావు. ఏదో రకంగా అడ్డంకులు పోస్ట్ పోన్ అయిపోతుండే పనులన్నీ కూడా చికాకుగా ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో స్టార్ ఉంది. మీరు మీ పని చేసుకోండి, ఎవరి గురించి ఆలోచించదు. గత అయిపోయింది. దాన్ని మనం కరెక్షన్ చేయలేం. ఫ్యూచర్లో పొరపాటు జరగకూడదు. మీ వల్ల జరగకూడదు, ఎదురువాడు మీ విషయంలో పొరపాటు చేసినా కూడా మీరు చేయకూడదు. ఇవన్నీ గమనించుకొని ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకున్నట్లయితే అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఏస్ ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 6 of Wands. పర్వాలేదు, కుటుంబపరంగా సపోర్ట్ ఉంటుంది. ఊహించిన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులకి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏదైనా వచ్చే అవకాశం కానీ, శాలరీ హెక్స్, ఫ్యామిలీ పరంగా ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం, ఇలాంటివి అనేక రకాల లాభాలు కనబడుతున్నాయి. బాగుంటుంది. సామాజికంగా కూడా పర్వాలేదు, సపోర్ట్ ఉంటుంది. మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ఏదో ఒకటి మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. చెప్పుకున్న సమస్యలు, ఇబ్బందులు ఏం లేకుండా చూసుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 of Cups. అసంతృప్తి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, చేయబుద్ధి కాదు, మానేయాలనిపిస్తుంది కానీ మానద్దు. మానితే ఇబ్బంది పడతారు. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం చేయబోతే కుదరదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ ఉద్యోగం చేయబోతే ఫస్ట్ తారీఖు మనం పేమెంట్లు చేయాలి కదా. మన ఉద్యోగం చికాకుగా ఉంది, గుర్తింపు లేదు, గౌరవం లేదని మనం మానేసామంటే పేమెంట్లు ఎవరు చేస్తారు? ఫస్ట్ తారీఖుకి 2 తారీఖు పాలు ఆగిపోతాయి, 15 తారీఖు కరెంట్ కట్ అయిపోతుంది, 2వ పద్ధతి నెక్స్ట్ మంత్ ఇల్లు ఖాళీ చేస్తారు. ఎలా? అందువల్ల ఎంత ఒత్తిడి ఉన్నా ఏమున్నా కానీ ఉద్యోగం చేయాలి. ఉద్యోగంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఉండడం ముఖ్యమైన సూచన. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 2 of Pentacles. పెద్దగా ప్రయత్నం చేయరు. మీరు ఏమీనో చేసినాకేదో నామకే వాస్త ప్రయత్నం తప్ప ఏమి ఉండదు. పెద్ద లాభం ఏం కనబట్టలేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా మంచి కలిసి వస్తుంది. మంచి సమస్యలు తీరుతాయి. ఎలా డబ్బులు సంపాదించడం మీకు బాగా తెలుసు. బాగా డబ్బు సంపాదిస్తే బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? సన్ బాగానే ఉంటుంది. ఇది పెద్ద అమౌంట్ ఏదో వస్తుంది. ఎవరో బహుమతి రూపంలో ఏదో రూపంలో డబ్బు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు పెద్ద అమౌంట్స్ ఏమైనా వస్తాయి. వచ్చిన డబ్బు జాగ్రత్తగా వినియోగించండి. దుబరా చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 of Swords. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు మగవారంటే మీ శ్రీమతి గారికి కొంచెం అనారోగ్యం అవకాశం ఉంటుంది.
కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేంజ్ చేసుకోండి, బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. స్ట్రెంగ్త్ అణిగిమణిగా ఉండాలి అన్నిటికి కూడా. ఎవరేమైనా కానీ స్పందించద్దు, రియాక్ట్ అవ్వద్దు. ఈ మధ్య ఫేస్బుక్లో రకరకాల గొడవలు, ఆర్గ్యుమెంట్లు వస్తున్నాయి. దాన్ని మనం కొంతమంది స్పందించక్కర్లేదు, స్పందించద్దు దేనికి కూడా. మీరు శంకరాచార్యులు గొప్ప తక్కువ ఇవన్నీ రకరకాల ఆర్గ్యుమెంట్లు వస్తున్నాయి, అవన్నీ కూడా స్పందించద్దు. ఇలాంటి వాళ్ళు వేటికి స్పందించద్దు, మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోండి తప్ప ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు ఫేస్బుక్ మెసేజ్లు, వాట్సాప్లో షేర్ చేయడం, మీకు లైక్లు కొట్టడం, లేకపోతే కామెంట్ పెట్టడం ఇవేమొద్దు. మీ పని మీరు చేసుకోండి. ఎందులోనూ కూడా ఎవరి విషయంలో కూడా మా ఆర్గ్యుమెంట్. ఇంకా అపార్ట్మెంట్స్ ఉంటాయి, మొత్తం మీటింగ్ అవుతుంది, వాళ్ళలో కుక్క ఉంది, వీళ్ళలో పిల్లి ఉంది, వీళ్ళలో చెత్త పడేస్తున్నారు, ఈ కంప్లైంట్ ఏమి ఈ 15 రోజులు చేయకండి. ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా మీరు ఏం కంప్లైంట్ చేయొద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 of swords. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? టెంపరెన్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 of wands. సంతానపరంగా ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 4 of swords. మగవారు బాగుంటుంది, ఆలోచనలో మెచ్యూరిటీ వస్తుంది, జీవితంలో ఏం చేయాలనుకున్నారు, ఏం చెందాలనుకున్నారు అవన్నీ మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. మీకు మంచి వృత్తిపరమైన మార్కులు తీసుకెళ్తారు, పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త జీవితం ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. మీకు ఆ రకంగా మీకు అన్నీ కూడా సానుకూలపడతాయి. ఆడవారు మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ప్రెషర్ చేయొద్దు, ప్రయాణాల గురించి గొడవ పడద్దు, అనవసరంగా ప్రయాణం చేయొద్దు. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళు తిరగడం బంగారం వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చి ఇలాంటి పొరపాటు వాళ్ళు చేయవద్దు. మీ క్రెడిట్ కార్డ్స్ అవి డబ్బులు ఇచ్చి ఇలాగ ఏమి చేయవద్దు. ఏం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏం చేసినా కానీ, ప్రయాణాలు చేసినా కానీ ఇంట్లో చెప్పే చేయండి, ఇంట్లో చెప్పకుండా చేయొద్దు. హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడ వెళ్ళాలి, పొద్దున్న బయలుదేరి రాత్రి ఇంటికి వచ్చేద్దాం చెప్పొద్దు ఇంట్లో అని చెప్పి అనుకోవద్దు. అలాగా చెప్పి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ సినిమాకి కదా 3 గంటలు వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి చెప్పకుండా వెళ్ళొద్దు. ఏదైనా జరిగితే, ఏదైనా మిస్టేక్ దొంగతనం జరిగితే ఇంట్లో మాట పడి చెప్పాల్సి వస్తుంది కదా, అందులో చెప్పకుండా ఇది చేయొద్దు. వైవాహిక జీవితం భారంగా ఉంటుంది, స్తబ్దంగా ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు. సంతానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మళ్ళీ ఒకసారి పునరాలోచించుకుని పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సంతానం జాగ్రత్తలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల పిల్లలు బాగానే ఉంటుంది, జాగ్రత్తగా ఉంటారు, పొరపాట్లు చేయరు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు, అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది. నక్షత్రాల వేరుగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of cups. ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 of wands. పర్వాలేదు, ముగ్గురికి ఇండివిజువల్ బాగానే ఉంది. పూర్వభద్ర వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, ఎవరిని పట్టించుకోరు, మీకేం కావాలో మీ అత్త అంటారు, ఎలా ఉండాలి అలా ఉంటారు, ఎవరిని ఏది పట్టించుకోరు, మీ పని మీరు చేసుకెళ్తారు, పీస్ఫుల్గా ఉంటారు. ఉత్తరాభద్ర వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, జీవితంలో మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేసాము, ఫ్యూచర్లో ఏం చేయాలి ఒకసారి ఆలోచించుకొని ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోండి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాటలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళకి సంబంధించి చెప్పిన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీరు డబ్బుది అప్పులు ఇవ్వడం కానీ, మీరు వేరే ఊరు వెళ్ళి ఇలాంటి చేయొద్దని చెప్పాను కదా, అది ఉత్తరాభద్ర వాళ్ళకి కనబడుతుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏది చేయవద్దు. రేవతి వాళ్ళు చాలా బాగుంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, ఫంక్షన్స్ పార్టీస్ అటెండ్ అవుతారు, ఫ్రెండ్స్ని కలుస్తారు, వేరే ఊరు వెళ్తారు, అన్ని రకాలు కూడా చాలా 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 బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 4 of Pentacles. ఓం హ్రీం దుం దుర్గాను దుర్గా ఆరాధన చేసుకోండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఏ పరిహారం అక్కర్లేదు, మీరు చేయాలంటే స్వర్ణాకర్షి పేరు ఆరాధన చేసుకోండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ కప్స్. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. ఓం సాం శ్రవణ భవాయ మహా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య కవచం చదువుకొని బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా మనం 3 నెలలు జరిగితే నెగిటివ్ కష్టం వస్తుంది. చూడండి. శుభం భూయాత్.